అందరికీ నమస్తే అండి. ఇక్కడైతే పుట్టినరోజు వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. కాకపోతే నా మాటలు వేరే ఉంటాయన్నమాట. వేరే అంటే నా గురించే ఉంటాయండి. అవి మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు చూడగలిగితే, వినగలిగితే చాలా చాలా సంతోషం. వీడియో చివరి వరకు చూసి అదేవిధంగా వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మరీ ఆలస్యం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం అబ్బా. ఏమంటే ఇక్కడ పుట్టినరోజు అయితే మాత్రం నాది ఎన్నో పుట్టినరోజు అనేది మీరు చెప్పండి. మేము ఏ రకంగా చెప్పగలమమ్మా అనుకుంటున్నారా? స్క్రీన్ మీద నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తానండి. దాన్ని చూసి లెక్కబట్టి నాకు చెప్పండి అబ్బా, అది పని అయిపోతుంది. నాకు కూడా తెలుస్తుంది కదా నాకు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది అన్నట్లుగా. చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో. అంటే అమ్మ మీకు తెలియదా అన్నట్లుగా అనుకోవచ్చు. నాకు కూడా తెలుసు, కాకపోతే మీ ద్వారా ఈనల్లానే ఉందబ్బా దానికనే. ఇంకా నేనైతే పుట్టడము పూరి గుడిసెలో పుట్టానంటండి. మా నాయనమ్మ వాళ్ళు సౌకర్లే, మా అమ్మమ్మ వాళ్ళు కూడా సౌకర్లేంట. కాకపోతే కొన్ని పరిస్థితుల సందర్భాల వల్ల ఆ రకంగా పూరి గుడిసెలో పుట్టానంట నేను. ఇంకా మా అమ్మమ్మ తరపున తాతయ్య అయితే అప్పట్లోనే బాగా చదువుకున్న వ్యక్తి. తనైతే మాత్రం మా డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా నోట్ చేసి పెట్టారు. ఇంకా అదేవిధంగా మా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కూడా చెప్పేవాళ్ళంట అప్పట్లోనే నా గురించి బాగా గొప్పగా చెప్పే వ్యక్తి. ఆ మాటలు నేను కూడా విన్నాను. మా తాతగారు దేవుడి దగ్గరికి చేరుకున్నప్పుడు నేనైతే 6th క్లాస్లో ఉన్నానండి. కాబట్టి ఆ వయసుకి అన్నీ తెలుస్తుంది కదా. మా తాతగారు చెప్పే మాటలన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఆ రకంగా తను చెప్పడం కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అండి. ఏమంటే మనం ఈ రకంగా అంటే మనకి పెద్దవాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు కదా మనల్ని గుర్తించి మనం ఇదే రకంగా ఉండాలా అన్నట్లుగా. తను అప్పట్లో చెప్పేవాళ్ళు ఏమంటే ఈ అమ్మాయికి మంచి పేరు గుర్తింపు వస్తుంది, మంచి భర్త వస్తాడు, మంచి ఫ్యామిలీ దొరుకుతుంది, మంచిగా ఉంటుంది, మంచి సర్వీస్ చేస్తుంది, అట్లా ఈ రకంగా చాలా మాటలు చెప్పేవాళ్ళు. తను చెప్పింది ప్రతిదీ కూడా జరిగింది. ఒకటి మాత్రం తన లేకపోవడం వల్ల అది జరగలేదనమాట. తను ఉండింటే మాత్రం ఆ రకంగా జరిగేదేమో. అదేమంటే తను నా గురించి అనుకునేవాళ్ళు ఏమంటే నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాబట్టి తనేమంటే నన్ను 10th క్లాస్ వరకు చదివిపించేసి నర్స్ ట్రైనింగ్ ఇప్పించేసి ఒక నర్సుగా తయారు చేయాలని అన్నట్లుగా అనుకున్నారు. కాకపోతే నేను 6th ఉన్నప్పుడే తను దేవుడి దగ్గర చేరుకున్నారు కాబట్టి అది నెరవేరకపోయింది. తన సంకల్పం ఆ రకంగా ఉండేది అప్పట్లో. నా గురించి ఆ రకంగా అనుకునేవాళ్ళు మా తాతయ్య గారు. కాకపోతే అది నెరవేరలేదు. కానీ మా పిల్లలు మా ఫ్యామిలీలో ఇప్పుడు వీళ్ళేమంటారంటే మీరు ఒక సమయం ఆ రకంగా నర్సుగా అట్లా వెళ్ళిపోయి ఉంటే మీరు ఒక నర్సుగా ఉండిపోయి ఉంటారు. కాకపోతే మీ తాతగారు మిమ్మల్ని ఇట్లా ప్లస్ చేశారు కదా. ఏమంటే మీరు ఒక మంచి పేరు తీసుకోవాలా, సర్వీస్ చేయాలా, గుర్తింపు పొందాలా ఈ రకంగా అనేవాళ్ళు కదా. కాబట్టి తను గట్టిగా అంటే దృఢంగా ఆ రకంగా అనుకున్నారు కాబట్టి మీరు ఈ రూట్లోకి వచ్చారేమో మమ్మీ అన్నట్లుగా అంటూ ఉంటారు మా పిల్లలు. అదే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ వీడియోలో మా అత్తగారిని గమనిస్తున్నారా? తను ఎంత యాక్టివ్గా ఉన్నారో. తనకైతే ఈ మధ్య కాలంలో హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. కాకపోతే కోడలు పుట్టినరోజుకి బాగా యాక్టివ్ అయిపోయారండి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.